రాయలసీమ సాగునీటి కష్టాలేంటి అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరికీ తెలుసు. రాయలసీమలో 98 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే అందులో 15% కూడా నీళ్ళ సదుపాయం ఉండదు. మరి మిగిలింది కూడా నీళ్ళ సదుపాయం కల్పించాలి అంటే ప్రణాళికలేంటో దశాబ్దాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేకుండా పోయాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పోతిరెడ్డి డిపార్ట్మెంట్ కాసింత ఎక్స్పాండ్ చేసి ఆ అవకాశాలు కాసింత ఇంప్రూవ్ చేశారు. రాయలసీమ భూములకు మరింత నీళ్ళు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రోజుకు 3 టీఎంసీలో నీటిని లిఫ్ట్ చేసే విధంగా దాన్ని తీసుకొని ఆ అవకాశాలను మరింత మెరుగుపరిచే క్రమంలో తర్వాత ఆయన దిగిపోయారు. చంద్రబాబు నాయుడు గారి సర్కారేమో తెలంగాణ ప్రభుత్వం చెప్పింది, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు అని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారని ఆ సీఎంఏ చెప్పారు కదా అసెంబ్లీలో, నేనే చెప్పాను అని. అది ఆపేశారు. జరుగుతున్న పనులను ఆపేసి భవిష్యత్తులో మేము అది చేస్తాం ఇది చేస్తాం దానివల్ల ప్రయోజనం లేదు అంటే ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు ఆ ప్రణాళిక కూడా తెలియదు. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలంగాణ ఏమో కుడి ఎడమగట్టుల నుండి శ్రీశైలం నుండి విద్యుత్ అవసరాల కోసం అని చెప్పి నీళ్లను వదిలేస్తూనే ఉంటారు కిందకు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని 800 అడుగుల దగ్గర నుంచే నీళ్లు తోడేస్తూ ఉంటారు. ఆ శ్రీశైలం ఏమో పూడిక వల్ల కనీసం దాని కెపాసిటీ 90-100 టీఎంసీలు తగ్గిపోయింది. ఇంకా ఆ పక్కనేమో అల్మట్టి ఎత్తు పెంచుతూ ఉన్నారు. అరే కృష్ణా జలాల మీద తీవ్ర ప్రభావం చూపెడుతూ ఉన్నారు. రాయలసీమకేమో కష్టాల మీద కష్టాలు. ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమలోనే పుట్టి ఇక్కడే ఇదే ప్రాంతానికి చెందిన చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం మాత్రం నిజంగా బాధాకరం. ఈ క్రమంలో రాయలసీమ నీటి కష్టాలు, నీటి ప్రాజెక్టులు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ అన్నిటికీ సంబంధించి ఈ అన్ని సమస్యల పరిష్కారం కోసం, ఇవన్నీ సాధించడం కోసం, మొత్తం మీద రాయలసీమ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ అని ఒకటి పనిచేస్తుంది. దాని చైర్మన్గా సీనియర్ నేత శైలజానాథ్ గారు ఉన్నారు. సో ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అండ్ తాజాగా తిరుపతిలో కూడా సమావేశం జరిగింది. అక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చాలామంది నేతలు పాల్గొన్నారు. సో మొత్తం మీద అయితే వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ నీళ్ళ అవసరాలు తీర్చే విధంగా మనందరం ఫైట్ చేయాలి. దీనికోసం ప్రజల్లో అవగాహన కల్పించాలి. కొన్ని పాంప్లెట్లు కూడా పంచుదాం ప్రజల్లో అవగాహన కోసం. అండ్ ఒక మహాపాదయాత్ర చేపడదాం. ఆ మహాపాదయాత్రలో మేధావులు, ప్రజలు, రైతులు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అవ్వాలి. తప్పదు మరి. సీరియస్గా ఒక మంచి ముందడుగు. ఎన్ని దశాబ్దాల పాటు తాగే నీళ్ళకి ఏడ్చాలి, పంటలు పండించడానికి నీళ్ళు లేక ఏడ్చాలి. చాలా దారుణమైన పరిస్థితి. అరే మిగిలిన ప్రాంతాలేమో వాళ్ళకు వచ్చే నీటి కంటే ఎక్కువ వాటర్ వాడుకొని 3 పంటలు పండించుకుంటారు. వాళ్ళ రొయ్యల చెరువులకు నీళ్ళు ఉంటాయి, చేపల చెరువుకు నీళ్ళు ఉంటాయి. రాయలసీమ ప్రాంతానికి మాత్రం తాగడానికి నీళ్ళు ఉండవు. ఏంటి ఇదంతా? సో సీరియస్లీ రాయలసీమలో ఏ పార్టీ లీడ్ చేస్తుంది ఈ ఉద్యమాన్ని అనేది సంబంధం లేదు. కానీ ప్రజలందరూ అయితే పార్టీలకు అతీతంగా తమ నీటి హక్కులు, తమ నీటి అవసరాలు తీర్చుకోవడం కోసం చేయి కలపాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఎప్పటికీ సొల్యూషన్ దొరకాలి. ఎంతకాలం అని చెప్పి ఇలాగే ఉండాలి. సో మొత్తం మీద అయితే శైలజానాథ్ గారు ఈ గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్గా చాలా మంచి ముందడుగైతే వేస్తూ ఉన్నారు. మరింతగా వీళ్ళు ప్రజల అవగాహన పెంచుకుంటూ వెళ్ళి ఇక్కడ మేమేమి రాయలసీమ ప్రాంతమేమి ఇంకెవరో నీళ్ళను దోచుకోవాలని ప్రయత్నం చేయట్లే. దశాబ్దాలుగా వాళ్ళ నీళ్ళే వేరే వాళ్ళు దోచుకున్నారో లేకుంటే వాడుకున్నారో, పేరు ఏదైనా పెట్టుకోండి. కనీసం ఇప్పటికైనా మేము నాశనమయ్యే పరిస్థితి వచ్చిన మా నీటి వాటా మాకు ఇవ్వండి.
కొత్తగా ఏమక్కర్లే, ఎక్కువేమక్కర్లే. మాకు ఏదైతే నీటి వాటా ఉందో, ఆ వాటా అయినా సక్రమంగా మాకు కేటాయించిన నీటి వాటాలో కనీసం సగం కూడా ఉపయోగించుకునే సగం కూడా మేము ఆ వాటాను వినియోగించుకునే పరిస్థితే లేకుండా పోయింది. సో, అది సాధించాలి గదా! తప్పదు మరి.